గ్రేటర్ హైదరాబాద్ లో ఓలా, ఊబర్, ర్యాపిడో ద్వారా ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నగర నలుమూలల నుంచి బుకింగ్స్ చేసుకుంటున్నారు రైడర్స్. ఇరాన్ యుద్ధంతో ఎల్పీజీ, సీఎన్జీ రేట్స్ పెరిగి ఆటోలు, క్యాబులపై ప్రభావం పడింది. కొన్ని ఎల్పీజీ బంకుల ముందు కిలోమీటర్ దూరం వరకు వాహనాలు క్యూ లైన్లో ఉంటున్నాయి. ఎల్పీజీ, సీఎన్జీ ధరలు పెరగడంతో పాటు గ్యాస్ దొరకగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు డ్రైవర్లు. పెరిగిన ధరల ప్రభావం ఆటో, క్యాబ్ డ్రైవర్లపై పడుతోంది. దీంతో రైడ్ బుక్ చేసుకున్న వారిని అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు ప్రయాణికులు. డెస్టినేషన్ లొకేషన్ కు వెళ్లాక రైడ్ పూర్తయిన తర్వాత అధిక ఛార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు పబ్లిక్. కన్నా కొంచెం ఎక్కువ అంటాను, మరీ ఎక్కువేం కాదు, మరీ తక్కువ కూడా కాదు. అండ్ అంటే అంచనా అవుతుంది సిచ్యువేషన్, ఎల్పీజీ వల్ల ప్రాబ్లం వల్ల కరెక్టే, కానీ మరీ ఎక్కువ అడుగుతారు ఒక్కొక్కసారి డ్రైవర్స్. ఒక్కొక్కసారి వాళ్ళది కూడా కరెక్టే, ఒకసారి 50, ఒకసారి 80 ఆల్మోస్ట్ ప్లస్ అంత అవుతుంది మోస్ట్లీ. ఒక్కొక్కసారి అంటే నాకు అర్జెంట్ ఉంటే ఇప్పుడు ఎలాగోలా వెళ్ళిపోతాం, కానీ అందరికీ అవ్వాలి. ఈ యాప్స్ వాళ్ళే మాకు క్లారిటీ ఇవ్వాలి, అంటే ఇలా అవుతుంది. సో వాళ్ళే కంపెనీసే మాకు కొంచెం క్లారిటీ ఇస్తే మేము కూడా చూసుకుంటాం. నేను ఎక్కడ పోయినా, చెన్నై పోయినా, బాంబే పోయినా, బెంగళూరు పోయినా, నేను కొంచెం కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేస్తుంటాను. కాబట్టి నాకు ఊబర్ బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కడ పోయినా ఇదే బుక్ చేశారు, ఎందుకంటే సర్వీసెస్ బాగున్నాయి. నేను ఎక్కువ ప్రీమియం వేసి కాబట్టి ప్రీమియం అమౌంట్ గురించి నేను కేర్ చేయను, బట్ సర్వీసెస్ ఆర్ వెరీ గుడ్. డ్రైవర్స్ చాలా బాగా పనిచేస్తారు. ఆర్ మ్యాక్సిమం అందరికీ సార్ ర్యాంకింగ్ ఇస్తాను, ఎవ్వరు అడగరు. నా వరకు నేను 10 ఏళ్ళుగా ఉన్నాను కదా, నోబడీ ఆస్క్. గ్యాస్ దొరకగా గంటల తరబడి బంకుల వద్ద ఎదురు చూస్తున్నామన్నారు ఆటో డ్రైవర్స్. ఎల్పీజీ, సీఎన్జీ కొరతతో రైడ్స్ ఎక్కువ చేయలేకపోతున్నామని తెలిపారు. కిలోమీటర్కు 15 నుంచి 19 రూపాయలు అందిస్తున్నాయని తెలిపారు. ఓలా, ఊబర్ కంపెనీలు మార్జిన్ రేట్లను పెంచాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు క్యాబ్ డ్రైవర్ యూనియన్ నాయకులు.